హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి బ్లాగ్స్ తెలుగు. ఈ వీడియోలో వచ్చేసి నేను మా చెల్లి యూకే వెళ్ళింది కదా, తను ఏ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళిందో నేను మీకు చెప్తానని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. తను వచ్చేసి ఐడిపి అనే కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళిందండి. ఈ కన్సల్టెన్సీ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ ద ఇండియా అండి. టాప్ 5లో ఉంటుంది. ఇది వచ్చేసి కుకట్పల్లి బ్రాంచ్ అనమాట. మేము వెళ్ళిన రోజున అక్కడ స్టూడెంట్ ఫేర్ కూడా జరుగుతుంది. అంటే లైక్ ఎలా ఏంటంటే యూకే వెళ్ళినప్పుడు ఇది యూకే స్టూడెంట్ ఫేర్ అనమాట. ఈ ఫేర్లో ఏంటంటే మనం యూకే వెళ్ళిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఒక స్టూడెంట్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది వాళ్ళు ఒక ఫేర్ లా కండక్ట్ చేసి చెప్తున్నారు. No international driving license, not a UK driving license. There is no requirement for UK driving license. We need international driving license, not the UK driving license. Okay? నాట్ ఓన్లీ యూకే, మీరు వరల్డ్లో ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ఈ కన్సల్టెన్సీ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అది స్టడీ వీసా కావచ్చు, స్కిల్ వర్కింగ్ వీసా కావచ్చు, ఏదైనా. మీరు ఒకసారి ఈ ఐడిపి వాళ్ళని అప్రోచ్ అయ్యారంటే మీ పర్పస్ గురించి, మీకు ఏ కంట్రీ సూట్ అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ వన్ అడ్వాంటేజ్ ఏంటంటే యూకేకి వచ్చి ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉండదు. ఎనీ అదర్ కంట్రీస్కి వచ్చేసి ప్రాసెసింగ్ ఫీ అనేది మనం ఈ కన్సల్టెన్సీ వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. వితౌట్ ఐఎల్స్ కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, విత్ ఐఎల్స్ కూడా ఉంటాయి. మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు గ్యాప్ ఉన్నా కూడా, అప్ టు 14 years గ్యాప్ ఉన్నా కూడా వీళ్ళు మనకి ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుందో ఆ యూనివర్సిటీని వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు. ఈ ఐడిపి కన్సల్టెన్సీ వచ్చేసి మనకి హైదరాబాద్లోనే కాదు, విజయవాడలో కూడా ఉంది. మీరు ఈ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ వరకు వెళ్ళక్కర్లేదు. మీరు మీ రూరల్ ఏరియాస్లో ఎక్కడుందనేది కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు ఒక్క పాయింట్లో అయినా యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోను నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెంతో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. అలాగే ఆ రోజు స్టూడెంట్ ఫేర్లో జరిగిన దానిలో నేను స్టూడెంట్స్తో మాట్లాడించడానికి ట్రై చేశాను. వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నా పేరు జశ్వంత్. నేను ఇక్కడ ఐడిపి హైదరాబాద్కి వచ్చాను. నేను ముందు 2 years నుంచి నా గ్రాడ్యుయేషన్ అయినప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాను మాస్టర్స్ కోసం. ఈ లోపల కోవిడ్ రావడంతో నేను ఖాళీగా ఉండడం అని జాబ్ ట్రై చేశాను. ఐఎమ్ వర్కింగ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ విత్ ఇప్పుడు కోవిడ్ అన్ని వెళ్ళిపోవడంతో ఇప్పుడు నాకు మంచి టైం అనిపించింది నా మాస్టర్స్ చేయడానికి. అండ్ ఇది కమింగ్ వస్తే ఇప్పుడు మన హైదరాబాద్ లో చాలా ఉన్నాయి కన్సల్టెన్సీస్. అదే ఐడిపికి నేను వేరే కన్సల్టెన్సీస్ కూడా వెళ్ళాను. ఐడిపికి వస్తే మన ప్రొఫైల్ బట్టి క్లియర్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్, మంచి టార్గెట్ యూనివర్సిటీస్ ఇస్తారు. అదే నేను వేరే నేమ్ తీసుకోను, కానీ వేరే కన్సల్టెన్సీలో అయితే వాళ్ళు నాకు వాళ్ళ అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ కే పుష్ చేయడానికి ట్రై చేశారు. అది అంత మంచి ర్యాంకింగ్ కూడా లేవు. ఇప్పుడైతే నాకు యూకేలో టాప్ 50 యూనివర్సిటీలో వచ్చింది. అండ్ ఎక్స్పీరియన్స్ కి వస్తే అంతా చాలా ఈజీ. మనకి అప్లికేషన్ నుంచి ఫాలో ప్రాసెస్ అంతా వాళ్ళే చేసుకుంటారు. జస్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ మనకు అడుగుతారు. అది కూడా ఫిజికల్ గా మనం వచ్చేమి ఇవ్వాల్సిన పని లేదు. నేను జస్ట్ అన్ని ఈమెయిల్ లో పంపించాను డాక్యుమెంట్స్, మన మార్క్ షీట్స్, ఒకవేళ వర్క్ చేస్తున్నట్టు ప్రూఫ్, ఇంకా పాస్పోర్ట్, ఇవన్నీ అప్లై చేయడానికి అడిగారు. అవన్నీ పంపించాను. ఇంకా అప్లికేషన్ నుంచి నేను జస్ట్ వీళ్ళే ఫాలో అప్ చేసి నాకు అప్డేట్ ఇస్తా ఉన్నారు. నాకేమైనా డిలే అనిపిస్తే నేను ఒకటి 2 సార్లు అడిగాను. అది యూనివర్సిటీ నుంచి డిలే అయ్యింది, అంతేగాని వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇంకా మనకి స్టూడెంట్స్ కి వెళ్లే ముందు కూడా అంత కెరీర్ గైడెన్స్ ఏంటి, అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చెప్పి పంపిస్తున్నారు. ఇప్పుడు నేను యూకేకి వెళ్తున్నాను కాబట్టి యూకే రూల్స్ రెగ్యులేషన్స్, పార్ట్ టైం ఎంతసేపు చేయాలి, వీక్ కి అకామిడేషన్ హెల్ప్, ఇప్పుడు స్టూడెంట్స్ లోన్ కావాలంటే లోన్ హెల్ప్ కూడా ఇచ్చేస్తున్నారు. వాళ్ళ బ్యాంక్ కాంటాక్ట్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి క్రెడిట్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి కాంటాక్ట్స్ ఉన్నాయి, అవి కూడా హెల్ప్ చేశారు. అండ్ ఇంకా వస్తే యూనివర్సిటీ దగ్గర లైక్ ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ కాంటాక్ట్ ఇచ్చారు. సో దట్ వాళ్ళ రెఫరెన్స్ తో అక్కడ ఉన్న అకామిడేషన్స్ బుక్ చేయడానికి ఈజీ అయింది. అండ్ ఇంకా ఇప్పుడు ప్రీ అరైవల్ ది మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటి ఫ్లైట్ టికెట్స్ ఎట్లా ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, అవన్నీ కూడా బాగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. క్విజ్ కూడా పెట్టారు. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ వచ్చాయి. అండ్
అంత ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఇప్పుడు గ్యాప్స్ ఉన్నా గానీ నాకు అడిగారు ఫస్ట్ లో, గ్యాప్ ఉంది కదా, నేను 2020లో గ్రాడ్యుయేట్ అయితే 2021 మార్చ్ లో జాబ్ జాయిన్ అయ్యాను. ఎందుకు గ్యాప్ ఉంది అని అంటే, ఇనిషియల్ గా నేను వెంటనే మాస్టర్స్ ట్రై చేశాను, కానీ కోవిడ్ లో ఇలా లాక్డౌన్ వల్ల ఎందుకు ఖాళీ ఉండడం అని వెంటనే జాబ్ ఎత్తుకున్నాను. మన రీజన్ క్లియర్ ఉంటే, పర్టికులర్ క్లియర్ ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. అది ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు కూడా అడుగుతారు వై దర్ ఇస్ అ గ్యాప్ అని. సో అది మనకి బెటర్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ యూనివర్సిటీ ఇంటర్వ్యూస్ కి మాక్ ఇంటర్వ్యూస్ నాకు 4 మాక్ సెషన్స్ ఇస్తున్నారు. ఫైనల్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను యూనివర్సిటీకి, క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ. అది క్లియర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ వీక్ ఆ ప్రాసెస్ లో ఉన్నాను. అయిపోతే ఐ విల్ బి ఫ్లైయింగ్ నెక్స్ట్. థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.